వెల్కమ్ టు ఐబీటీ. ఎమ్మిగనూరు నియోజకవర్గంలోని నందవరం ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం పరిధిలో రైతులకు రుణ చెక్కుల పంపిణీ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే డాక్టర్ బివి జయనాగేశ్వరరెడ్డి పాల్గొని 23 మంది రైతులకు మొత్తం 1.13 కోట్ల రూపాయల విలువైన రుణాలను చెక్కుల రూపంలో అందజేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ రైతులు ఆర్థికంగా బలపడాలనే లక్ష్యంతో ప్రభుత్వ సహకార సంఘాలను మరింత బలోపేతం చేస్తోందని చెప్పారు. ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘాల రైతులకు నమ్మకమైన ఆధారంగా నిలవాలంటే సకాలంలో రుణాల మంజూరు, రుణాల తిరుగుబాటు మెరుగుపడటం అత్యంత అవసరమని తెలిపారు. బీమా చూడు ఏదైతే ఉన్నటువంటి రుణాలు 70,000 పైచిలకు ఉన్నటువంటి ఈ రుణాలని ప్రతి రైతులకు ఇవ్వడం జరిగింది. ఈరోజు మీరు గ్రామాలు చూస్తున్నారు. 24 గ్రామాల పరిధిలో ఉన్నటువంటి నందవరం సొసైటీ దాదాపు కేవలం 25 కోట్ల టర్నోవర్ తో గతంలో ఉన్నటువంటి ఏదైతే లోన్ ఇచ్చేటువంటి వడ్డీ శాతాన్ని కూడా మన ప్రభుత్వం, కూటమి ప్రభుత్వం తగ్గించడం, అదే రకంగా ₹1,00,000 ఉన్నటువంటి లిమిట్ ని 3 లక్షలు చేస్తూ 7% వడ్డీ ఉన్నట్టు దాన్ని 4% చేసి ఈ రోజు రైతులకు మేలు చేయాలనే ఉద్దేశంతో ఈ చర్యలన్నీ తీసుకోవడం జరిగింది. దాదాపు 17 నెలలు కూటమి పాలనలో ఇక్కడ పిఎస్సి సొసైటీ చైర్మన్లుగా, పిఎస్సిఎస్ ఏదైతే నందవరం సొసైటీ చైర్మన్ గా ఉన్నటువంటి గోపాల్ గారు, అదే విధంగా మన ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈ యొక్క ఎన్పిఏ శాతం కూడా 18% ఉన్నటువంటి ఎన్పిఏ శాతాన్ని 12% తగ్గించడం, రైతులకు మేలు చేసే విధంగా ముందుకు పోవడం ఒక శుభ పరిణామం అని చెప్పి తెలియజేస్తూ, రానున్న రోజుల్లో రైతు సంక్షేమాన్ని ప్రాధాన్యత పెట్టుకొని ఈ ప్రభుత్వం ప్రతి చర్య కూడా రైతుకు మేలు చేసే విధంగా ఉంటుంది. అదే కాకుండా ఈరోజు హంద్రీనీవా ద్వారా రాయలసీమలో ఏదైతే నీళ్లు, ఆ నీళ్లను ఈరోజు గాజులదిన్నె ప్రాజెక్టుకు చేర్చడం, మన ప్రాంతానికి ఉన్నటువంటి సాగునీటి అవసరాలే అన్నిటిని కూడా ముందుకు తీసుకుపోవడం, ఒక పక్క గురు రాఘవేంద్ర మీటర్లు అక్కడ ఉన్నటువంటి కాపర్ వైర్లన్నీ కొట్టేసి సర్వనాశనం చేసి ఆ యొక్క ఏదైతే ఉన్నటువంటి లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టు సంబంధించిన మోటార్లన్నీ నిర్వీర్యం చేసిన పరిస్థితి. ఇప్పుడు వాటిని మళ్ళీ సక్రమంగా చేసి ఆ ఓఎన్ఎం కూడా ఖచ్చితంగా ఒక ప్రణాళికబద్ధంగా రైతుకు సరైన సమయంలో ఆ నీటిని అందించే విధంగా కూడా ముందుకు చర్యలు తీసుకోబోతున్నాం కూడా తెలియజేస్తూ, మరొకసారి ఈరోజు 23 మంది రైతులకు ఇచ్చినటువంటి రుణాలు రానున్న రోజుల్లో కొన్ని వందల వేల మందికి రైతులకు ఈరోజు ఈ రుణాన్ని ఏదైతే 1 లక్ష నుంచి 3 లక్షలకు పెంచడం, 7 నుంచి 4% తగ్గించడం, ఇది ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు మరొక్కసారి రైతు పక్షపాతం చెప్పి నిరూపించుకున్నందుకు వారికి ధన్యవాదాలు తెలియజేస్తూ, మా వ్యవసాయ శాఖ మంత్రులు అచ్చెన్నాయుడు గారికి ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను.